స్కూల్లో ఉన్నప్పుడు ఒక్కోసారి గుర్తు చేసుకో. క్లాస్లో హ్యాండ్సమ్గా ఉన్న అబ్బాయి సైలెంట్గా ఉన్నా కూడా అందరికీ నచ్చేస్తాడు. కానీ యావరేజ్గా ఉన్న అబ్బాయి సేమ్ పని చేస్తే వియర్డ్ అని ఫీల్ అవుతారు. ఇంటర్వ్యూస్లో కూడా మంచి లుక్స్ ఉన్న వాళ్ళని కాన్ఫిడెంట్ అని అనుకుంటారు. మిస్టేక్ చేసినా ఈజీగా ఫర్గివ్ చేస్తారు. కానీ కొంతమంది ఎంత ట్రై చేసినా కూడా నోటీస్ అవ్వరు. ఎందుకు? లైఫ్ నిజంగా అందంగా ఉన్న వాళ్ళకి ఈజీయా, కానీ మన సొసైటీ మనకు లుక్స్ డోంట్ మ్యాటర్, మంచి మనసు ఉండాలని చెప్తుంది కదా. సో అసలు నిజం ఏంటి? సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎవ్వరు చెప్పని కొన్ని డార్క్ ట్రూత్ని అయితే చెప్పబోతున్నాను. సో ఒకవేళ మీకు ధైర్యం ఉంటేనే ఈ వీడియోని చూడండి, ఎందుకంటే మీకు తెలియని ఎన్నో విషయాలను నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మన సొసైటీలో మీకు ఎవ్వరు చెప్పని ఒక డార్క్ ట్రూత్ ఉంది. అదే పీపుల్ ఫస్ట్ నీ హార్ట్ని చూడరు, నీ ఫేస్ని చూస్తారు, నీ డ్రెస్సింగ్, నీ హైట్, నీ బాడీని, ఇవన్నీ చూసి సెకండ్స్లో జడ్జ్మెంట్ని ఇచ్చేస్తారు. అందంగా ఉన్న వాళ్ళని, మంచి వాళ్ళని, స్మార్ట్ వాళ్ళని, కాన్ఫిడెంట్ వాళ్ళని ఆటోమేటిక్గా అజ్యూమ్ చేస్తారు. దీన్నే సైన్స్లో హాలో ఎఫెక్ట్ అని అంటారు. అంటే ఒక మంచి ఫీచర్ ఉంటే మిగతావన్నీ కూడా మంచివే అని బ్రెయిన్ నమ్మేస్తుంది. క్రేజీ కదా. టీచర్ కూడా కొన్నిసార్లు అట్రాక్టివ్ స్టూడెంట్స్ని ఎక్కువ నోటీస్ చేస్తారు. సోషల్ మీడియాలోనే చూడు, యావరేజ్ టాలెంట్ ఉన్న బ్యూటిఫుల్ పీపుల్ వైరల్ అయిపోతారు. కానీ టాలెంటెడ్ ఉన్న చాలామందిని ఇయర్స్గా ఎవరు గమనించి ఉండరు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. అందం ఉంటే లైఫ్ కంప్లీట్గా ఈజీగా అయిపోతుందా? ఈ పెయిన్ చాలామంది బాయ్స్ సైలెంట్గా ఫీల్ అవుతారు, ఎవరికి చెప్పరు. మిర్రర్ ముందు నిల్చొని నేను బాగోలేనా అని ఆలోచిస్తారు. ఇది మీకు ఎప్పుడైనా అనిపించిందా? గ్రూప్ ఫొటోస్లో సైడ్కి నిలబడడం, మీ క్రష్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, ఫ్రెండ్స్ మీ మీద జోక్ చేయడం, ఇవన్నీ స్మాల్ మూమెంట్స్లా అనిపిస్తాయి, కానీ డైలీ జరిగితే లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని చంపేస్తాయి. వర్స్ పార్ట్ ఏంటో తెలుసా? సొసైటీ ఒక సైడ్ లుక్స్ ఇంపార్టెంట్ కాదు బ్రో అని చెప్తుంది, కానీ ఇంకొక సైడ్ బ్యూటిఫుల్ పీపుల్ని స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తుంది. అప్పుడే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది, నా ప్రాబ్లం ఫేసా అని. కానీ వెయిట్, ఇక్కడే మోస్ట్ పీపుల్ బిగ్గెస్ట్ మిస్టేక్ చేస్తారు. అందం లైఫ్ని ఈజీ స్టార్ట్ చేస్తుంది, కానీ లైఫ్ మొత్తం క్యారీ చేయదు. లుక్స్ డోర్స్ మాత్రమే ఓపెన్ చేస్తాయి, కానీ లోపల నిలబడడానికి క్యారెక్టర్ కావాలి, స్కిల్ కావాలి, కాన్ఫిడెన్స్ కావాలి. చాలామంది హ్యాండ్సమ్ పీపుల్ కూడా లైఫ్లో ఫెయిల్ అయ్యారు. ఎందుకు? లుక్స్ తప్ప వేరే వాల్యూ లేదు. కానీ యావరేజ్ ఫేస్ ఉన్న కొంతమంది అందరినీ డామినేట్ చేస్తారు. ఎందుకు? ఎనర్జీ, కమ్యూనికేషన్, డిసిప్లిన్, కాన్ఫిడెన్స్, ఇవన్నీ మీ లాంగ్ టర్మ్ పవర్. సో నిజం చెప్పాలంటే చాలామంది అగ్లీగా ఉండరు. వాళ్ళు సెల్ఫ్ కేర్ చేసుకోరు, స్లీప్ ఉండదు, ఫిట్నెస్ లేదు, కాన్ఫిడెన్స్ లేదు, డ్రెస్సింగ్ సెన్స్ లేదు, పోస్చర్ లేదు, సోషల్ ఫియర్ ఎక్కువ. ఇవన్నీ కలిసి పర్సన్ని వీక్గా చూపిస్తాయి. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే వీటన్నిటిని ఇంప్రూవ్ చేయొచ్చు. జిమ్ వెళ్ళొచ్చు, బెటర్ డ్రెస్సింగ్ స్టార్ట్ చేయొచ్చు, హెయిర్ని ఇంప్రూవ్ చేయొచ్చు, కమ్యూనికేషన్ ప్రాక్టీస్ చేయొచ్చు. 1 ఇయర్ డిసిప్లిన్ ఒక పర్సన్ని కంప్లీట్గా మార్చేస్తుంది. సో ఫైనల్గా ఎస్, లైఫ్ కొంచెం అన్ఫేరే. కొంతమంది బెటర్ లుక్స్తో స్టార్ట్ అవుతారు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అందంగా ఉన్న వాళ్ళని పీపుల్ ముందు నోటీస్ చేస్తారు, కానీ వాల్యూ ఉన్న వాళ్ళని లైఫ్ మొత్తం గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి మిర్రర్ ముందు నించొని బాధపడటం ఆపేసి నీ బెస్ట్ వర్జన్ని బిల్డ్ చేయి. ఎందుకంటే టెంపరరీ అటెన్షన్ కన్నా పర్మనెంట్ రెస్పెక్ట్ చాలా పవర్ఫుల్.